సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం రీసెంట్గా హిందూ శంకరాభం అని ఒక భారీ బహిరంగ సభ జరిగింది. అవునండి. ఈ భారీ బహిరంగ సభలో అనంత్ శ్రీరామ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అవి ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. కల్కి సినిమా పైన చేసిన వ్యాఖ్యలు, అలానే నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు కర్ణుడి మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. నన్ను అడిగితే కర్ణుడి పాత్ర చాలా అద్భుతమైన పాత్ర. మహాభారతం తీసుకుంటే మీరు కనుక చదివారంటే, ఇప్పుడు మనం ఈ రోజుకి కూడా ఎవరికైనా మనం ఏదైనా దానం చేసినప్పుడు కర్ణుడి ప్రస్తావన తెచ్చుకుంటాం. బలి చక్రవర్తి ఎలాగో, అంటే ఒక్కొక్కళ్ళు ఉన్నారు మనకి. మన పురాణాలన్నీ కూడా మనం ఏ క్యారెక్టర్ తీసుకున్నా మనకి ఏదో ఒకటి బోధిస్తుందండి. మనం చాలా క్యాజువల్గా తీసుకుంటాం, కానీ మహాభారతం చదివితే చాలు మనకి అసలు మనుషులు ఎలా ఉంటారు, మనుషులకి ఈర్ష్యాసూయలు ఎలా ఉంటాయి, అన్నదమ్ములు ఎలా ఉంటారు, దాయాదులు ఎలా ఉంటారు, అసలు చాలా చిత్రంగా ఉంటుంది. అంటే మనం చదివే కొద్దీ దాన్ని మనం ఆనందిస్తాం. అంటే మనకు కూడా అన్వయించుకున్నామంటే అందులో కొన్ని మనకు కూడా అన్వయం అవుతాయి. అయితే కర్ణుడి పాత్ర మాత్రం చాలా అద్భుతమైన పాత్ర. కర్ణుడికి నిజంగా చాలా అన్యాయం జరుగుతుంది. అతని చావుకి, అందుకే కర్ణుడి చావుకి అనే కారణాలు అంటారు చూడండి, ఊరికే రాలేదు. గురువు దగ్గర ఆయన శాపం పొందుతాడు, తల్లికి మాటిస్తాడు, తల్లి దగ్గర శాపం పొందుతాడు. ఇట్లా ఏది తీసుకున్నా కూడా అతను నష్టపోతాడు జీవితంలో. తర్వాత స్నేహానికి విలువ ఇవ్వాలంటే కర్ణుడిని దుర్యోధనుడిని తెచ్చుకోవాలి. అంటే వాళ్ళిద్దరిని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆ విషయంలో దుర్యోధనుడు నిజంగా చాలా మనకి అద్భుతంగా అనిపిస్తాడు. సుయోధన చక్రవర్తి అంటారు అందుకే. కాబట్టి కర్ణుడి పాత్ర గురించి ఆయన మాట్లాడింది మీరు అనవసరంగా ఎలివేట్ చేస్తున్నారు కర్ణుడిని. కల్కి సినిమాలో కూడా కర్ణుడికి చాలా మీరు ఉదాత్తంగా చూపించారు. ఏ రకంగా అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడు? ఏ రకంగా అంటే మీరు తీసుకుంటే, అందుకే మహాభారతం చదివితే అర్జునుడికి అడుగడుగున ఎవరో ఒకరు సహాయం చేశారు. అటు గురువు ద్రోణాచార్యుడికి ఎంత కాదన్నా కొంచెం అర్జునుడి మీద ప్రీతి ఎక్కువ. కర్ణుడు ఇప్పుడు మీకు ఏకలవ్యుడు అంతే కదా, అందుకే కదా ఏకలవ్య శిష్యుడు అతను. అంటే ద్రోణాచార్యుడు తెలియదు అతనికి. ద్రోణాచార్యుని గురువుగా భావించి తను విలువిద్య నేర్చుకున్నాడు. అర్జునుడి కంటే అద్భుతమైన విలువిద్య వచ్చినవాడు అతను. అందుకనే బొటనవేలు అడిగాడు గురుదక్షిణ కింద. కానీ ఎలా అడుగుతాడు అసలు ద్రోణాచార్యుడు? నిజంగా మీకు ఆలోచిస్తే అతనికి అడిగే హక్కు లేదు. కానీ ఏకలవ్యుడు కుడి బొటనవేలు ఇచ్చేస్తాడు. బొటనవేలు లేకపోతే నారి సంధించడం రాదు. వింటి నారిని తీయాలంటే ఇదే ముఖ్యం, మనం బాణం వదలాలంటే. అందుకని అక్కడ ద్రోణుడు అన్యాయం చేశాడు. కుంతి మీకు తెలుసు, నాకు 5 బిడ్డలే ఉండాలి అంటుంది. ఎంత స్వార్థం తల్లికి అండి. అసలు ఎవరిని నువ్వు కని వదిలేసావు, అతను వదలమని అడగల. నువ్వు సూర్యుడిని అడిగావు, బిడ్డ వచ్చాడు, ఓకే, నువ్వు కన్యవు కాబట్టి వదిలేసావని భారతంలో చెప్తారు. అప్పుడుండే న్యాయాలు వేరు. అంటే ఇప్పుడు మీరు ఇంకొకటండి, మనం ముఖ్యంగా మాట్లాడాల్సింది, ఆలోచించాల్సింది, ఇప్పుడు ప్రజెంట్ సిట్యువేషన్ తీసుకెళ్ళి అక్కడ పోల్చకూడదు. ఇప్పుడు జరుగుతున్నంతా కూడా అదే నష్టాలు. ప్రతివాడు మేధావే, ప్రతివాడు మాట్లాడేస్తాడు. రామాయణం గురించి, భారతం గురించి, భాగవతం గురించి చదవడు. కూలంకషంగా చదివి ఎవ్వడు మాట్లాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం చదవకుండా వాదిస్తాం. చదివాక వాదించాలి. ఎందుకంటే మీరు ఈ కాలాన్ని తీసుకెళ్ళి ఆ కాలంతో పోల్చకూడదు, ఆ కాలాన్ని తీసుకొచ్చి ఈ కాలంతో పోల్చాలి. అది పద్ధతి, ఒక క్రోనాలజీ, ఒక వరుస క్రమం. అది లేదు ఈరోజు. ఇవాళ అనంత శ్రీరామ్ మాట్లాడిన దాంట్లో కర్ణుడు ఎలా గొప్పవాడు, ఎందుకు గొప్పవాడు కాదండి. ఇప్పుడు నిన్ను నిండు సభలో నువ్వెవరికి పుట్టావు అని అడిగితే సుయోధనుడు కదా అతనికి స్నేహహస్తం చాచి అతనికి రాజ్యం ఇచ్చాడు. యుద్ధానికి ముందు కవచకుండలాలు ఇచ్చేసాడు కదా. కవచకుండలాలు ఉంటే కర్ణుడిని ఎవ్వడూ జయించలేడు. అంటే ఎక్కడికక్కడ కృష్ణుడు కూడా మాట తీసి, చక్రం ఇలా భూమిలో పడిపోతే ఒక్క సెకండ్ ఆగు కృష్ణ, చక్రం తీస్తానంటాడు, బాణం వేస్తాడు అర్జునుడు. ఎక్కడికక్కడ మోసపోయాడు.
భూదేవి కూడా అతనికి శాపం ఇస్తుందండి. అందరూ గురువు ఇస్తాడు. అందుకని కర్ణుడు ప్రతి చోట నష్టపోయాడు, కానీ హీఈస్ ద రియల్ హీరో. మీరు కర్ణ సినిమా వచ్చింది, చూసున్నారు, మీరు చూసి ఉండరు. అంటే వీరి వాదన ఏంటంటే కర్ణుడు ఎంతసేపు అధర్మం అని తెలిసినా కూడా ద్రౌపది జరిగిన అన్యాయంలో కానివ్వండి, అది అధర్మం అని తెలిసినా కూడా స్నేహితుడి కోసం అధర్మం వైపే నిలబడ్డాడు, ధర్మం వైపు రాలేదు. మీరు అదే ధర్మాధర్మ విచక్షణ మనం చేయలేము, అదే మీకు చెప్పాను నేను. ఓకే. ధర్మాధర్మ విచక్షణ ఈ కాలాన్ని ప్రకారం మీరు చేయకండి. అతనికి స్నేహితుడు ముఖ్యం, తప్పొప్పుల తర్వాత. కర్ణుడు ఇప్పటికీ హీరోనే, ఓకే, జీరో కాదు. కాబట్టి అనంత శ్రీరామ్ వాదన నిలిచేది కాదు. నేనైతే ఒప్పుకోను. నా వ్యక్తిగతంగా నేను మహాభారతం చదివాను, రామాయణం చదివాను, భాగవతం చదివాను, కొద్దిగా చదువుకున్నా. కాబట్టి నా దృష్టిలో కర్ణుడు హీరోనే. మీరు ఇటువైపు నిలవలేదు, అటువైపు నిలవలేదు, ఈరోజు మీరు మాట్లాడకండి. ఆ రోజు ఏం జరుగుంటుందో మీరు ఆలోచించి, మనం ఆ సిచ్యువేషన్ గురించి ఆలోచించి అయితే మేడం ఇంకొక ఇష్యూ కూడా మాట్లాడారు. ఒక మ్యూజిక్ డైరెక్టరు, అది అన్యమతస్థులకి చెందిన అతను, బ్రహ్మాండ నాయక అనే పదాన్ని వాడినందుకు అసలు ఆ పాటకి నేను మ్యూజిక్ డైరెక్షనే చేయను, ఆ పదాన్ని తీసేస్తేనే చేస్తాను అని అన్నారని. దానికోసం ఆయన ఇప్పటికీ 15 సంవత్సరాలు అయింది, ఆయనకి అసలు ఒక పాట కూడా రాయలేదు నేను, ఆయన ఆ మాట అన్నందుకు అని చెప్పేసి అన్నారు. అంటే ప్రొఫెషనల్లో కూడా ఈ మతాలు వీటికి సంబంధించి తీసుకురావటం ఎంతవరకు కరెక్ట్? అది సబబు కాదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ ఫీల్డ్లో పనిచేసినా మీకు ఎవడు అన్నం పెడుతున్నాడు? అక్కడ మతం ఎందుకు? నువ్వు ఒక కళాకారుడిగా వచ్చావు. ఆ కళాకారుడు ఎవరైనప్పటికీ, అంటే ఆ సంగీత దర్శకుడు ఎవరైనప్పటికీ, మనం చెప్పేది ఏంటంటే, నువ్వు ఒక వృత్తిపరంగా వచ్చావు. ఒకవేళ నీకు నీ దేవుడే ముఖ్యం, నీ మతమే ముఖ్యం అనుకుంటే నువ్వు హిందువులతో పనిచేయకు, ఎవడైనా సరే. ఎందుకంటే మన తిరుమల తిరుపతిలో వచ్చిన గొడవ ఇదే. తిరుమల తిరుపతి దేవస్థానంలో 2019 నుంచి 24 మధ్య వరకు ఎంతమంది అన్యమతస్థులు? 200 చిల్లర. ఇప్పుడు బిఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక వాళ్ళందరినీ తీసేశారు కదా. కొట్లు ఎవరైతే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ పెడతారో తిరుమలలో వాళ్ళకి ఇవ్వకూడదు, కొట్లు మూయించాలి. అదే కదా ఇప్పుడు జరుగుతుంది. అవును. ఇప్పుడు మీరేంటంటే, మీకు తెలుసో లేదో నాకు తెలీదు, నాకు చాలా ఎక్స్పీరియన్స్లు అయ్యాయి. నాకు మంచి స్నేహితులు ఉన్నారు, అంటే అన్ని మతాల వాళ్ళు ఉంటారుగా. ప్రత్యేకంగా ఇంకా ముస్లిమ్స్ కొంచెం బెటర్ ఏమో, సిన్సియర్గా చెప్తున్నా. క్రిస్టియన్స్ మాత్రం మేము ప్రసాదం తినము అంటారు. నేనంటాను, నువ్వు హిందూ మతానికి సంబంధించిన ఛానల్స్లో పనిచేస్తావు, అక్కడ జీతం తీసుకుంటావు, నీకు ప్రసాదం మాత్రం ఎందుకు వద్దు? మరి అది ప్రసాదమేగా. ఇప్పుడు తిరుమలలో మీరు జీతాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు? నేను చాలాసార్లు ప్రశ్నించా ఇది. హుండీలో వచ్చే డబ్బులే కదా మీకు జీతాలు. అది ఎవడు? హిందూ భక్తులు వేసే మొక్కులు అవి. మరి అప్పుడు మీకు అడ్డు రాలేదా? మా ఆస్తులు ఆక్రమించినప్పుడు హిందువులు మీకు అడ్డు రాలేదా? ఒక ప్రసాదానికి వచ్చిందా? బైబిల్లో ఎక్కడ చెప్పారండి? నా చిన్నప్పుడు బైబిల్ చదివినప్పుడు ఏమి చెప్పలేను, క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నా. ఓకే, ఐ విల్ రెస్పెక్ట్. మనం అన్ని మతాలని మనం గౌరవిస్తాం, తప్పు లేదు. ఎవరి మతం అంటే ఏంటండి? అభిమతం, అంతే, వాళ్ళ ఇష్టాలు. కాబట్టి మీకు ఆ దేవుడి రూపం అలా చూసుకుంటున్నారు, తప్పు లేదు. మనం నిజంగా మాట్లాడితే మనం చాలా కాంట్రవర్సీగా మాట్లాడచ్చు, అవసరం లేదు. కాకపోతే ఏంటంటే, మీరు మీ మతాన్ని కాపాడుకోవడం కోసం హిందూ మతం మీద బురద జల్లకండి. ఈ విషయంలో నేను అనంత శ్రీరామ్కి సపోర్ట్ చేస్తాను. తను చేయలేదన్నాడు కదా. అసలు నన్ను అడిగితే ప్రొడ్యూసర్స్ అలాంటి వాళ్ళకి మీరు అవకాశాలు ఇవ్వకండి. ఎవరికి? ఆ సంగీత దర్శకుడికి. దట్స్ వాట్ దే హ్యావ్ టు డూ. మీరు ఇందులోకి వచ్చాక మీ కులం మతం కాదు, మీరు ఒక కళాకారుడుగా ఇక్కడికి వచ్చారు కాబట్టి ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఏం కావాలో అదే మీరు చేయాలి. అదొకటే మనం చెప్తాం. కాబట్టి ఈ విషయంలో అనంత శ్రీరామ్ అతనికి చేయడం మానేయక్కర్లా, అసలు అతను డిమాండ్ చేయొచ్చు, ఇలాంటి వ్యక్తిని మీరు సంగీత దర్శకుడిగా పెట్టుకోకండి అని. హీ హ్యాస్ టు డిమాండ్. రైట్. అది ఒక నాట్ ఓన్లీ అనంత శ్రీరామ్, ఎనీబడి ఇన్ ఫ్యూచర్.